హలో హాయ్ అందరికీ. ఇప్పుడు మనం శేఖర్ కమల గారి కుబేర మూవీ కోసం మాట్లాడుకుందాం. ఈ మూవీ గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ నాకు ఒకటే ఒక పాయింట్ మైండ్లో వెలిగింది ఏంటంటే డిఎస్పి గారి యూనిక్ మ్యూజిక్ అనమాట. యూనిక్ అనొచ్చు, ఫెంటాస్టిక్ అనొచ్చు, వావ్ అనొచ్చు. ప్రతి ఆస్పెక్ట్లో కూడా సార్ వర్క్ చేసిన విధానం, ఆ మ్యూజిక్ మనకి కంపోజ్ చేసిన విధానం చాలా సూపర్ అనిపిస్తుంది. నెరేషన్కి తగ్గట్టుగా మూవీ యూజ్ చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇలాంటి సినిమాలు వచ్చి ఉండొచ్చు, రాకపోవచ్చు, అంటే వచ్చినవి ఇలానే ఉండాలి అని కూడా గ్యారంటీ లేదు కదా. ఏదో చిన్న చిన్న తేడాలు అయితే చేస్తారు, చిన్న చిన్న డిఫరెన్సెస్, చిన్న చిన్న మార్పులు చేస్తారు. బట్ ఏంటో ఈ మూవీకి ఇలాంటి మ్యూజిక్ ఇవ్వడం అనేది నాకు కొంచెం న్యూ అటెంప్ట్ లాగా అనిపించింది. సో మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ది యూనిక్ ఆస్పెక్ట్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాగార్జున సార్ అండ్ ధనుష్ అండ్ రష్మిక గారు. ఇప్పుడు కాస్ట్లో మెయిన్ క్యారెక్టర్స్ అంత సటిల్ పర్ఫార్మెన్స్ చేసే క్యారెక్టర్స్ ఉంటే మూవీ ఇంకొక రేంజ్కి వెళ్తుంది అనమాట. ఫస్ట్ శేఖర్ కమల గారు ఒక ఎసెట్, తర్వాత డిఎస్పి, తర్వాత కాస్ట్. వీళ్ళ ముగ్గురితో మూవీ బ్యాక్డ్రాప్ నడుస్తుంటుంది, మంచిగా అనిపిస్తుంది. అంటే ట్రైలర్ వరకు నేను చెప్తున్నాను. బట్ అఫ్ కోర్స్ మూవీ చాలా అంటే ఊహించని విధాలుగా ఉండే ట్విస్ట్లు ఉంటే, సర్ప్రైజ్ ఉంటే బాగుంటుంది. బట్ నార్మల్గా యాజ్ యూజువల్గా ఉంటే కొంచెం పాత సినిమాల్లానే మనకు అనిపించవచ్చు. బట్ నేనైతే అలా అనుకోను. శేఖర్ కమల గారు మంచి అటెంప్ట్ అయితే ఇచ్చుంటారు. వెల్ వెయిట్ ఫర్ ది మూవీ. నాకైతే ప్రామిసింగ్గా అనిపించింది ట్రైలర్ కట్. అంటే మూవీకి రిలేటెడ్గానే అనిపిస్తుంది. సోది లేకుండా, శుద్ధి చెప్పకుండా మూవీ ఏంటన్నది చెప్పారని అన్నట్టు అనిపిస్తుంది. లెట్స్ సీ అండ్ వెయిట్ ఫర్ ది మూవీ. మనం అనుకున్నట్టుగా మూవీ వస్తే బాగా అనిపిస్తుంది. మనం అనుకోని విధంగా అంటే లైక్ మన ఊహలకి అంతకు మించి తీస్తారు కదా, ఇంకా సూపర్ అనిపిస్తుంది. సో ఎలా ఉండబోతుంది అన్నది రిలీజ్ అయ్యాక మనకు తెలిసిపోతుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను చెప్పింది కరెక్టా, రాంగా, లేకపోతే తప్ప, రైటా అన్నది తర్వాత మీరు కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీకు నా వీడియోస్ నచ్చినట్టుగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ కూడా చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటానన్నమాట. ఉంటా మరి. సీ యూ, టాటా, బాయ్ బాయ్.